ఆదిలాబాద్ జిల్లా దట్టమైన అటవీ ప్రాంతమైన ఉట్నూరు సమీపంలోని ఒక చిన్న కుగ్రామం పాట్నాపూర్. నగర జీవితం నుంచి, నాగరిక ప్రపంచం నుంచి చాలా దూరంగా ఉన్న ఊరది. అభివృద్ధి ఆనవాళ్లు అక్కడస్సలు కనిపించవు. అమాయకత్వమే జీవన విధానం, అజ్ఞానమే వారి ప్రపంచం. ఒకరో ఇద్దరో తప్ప చదువుకున్న వాళ్ళెవ్వరూ లేని ఊరది. ఈయన గణపతి వాడ్గురే. ఆ ప్రాంత ప్రజలకు కాస్తో కూస్తో అక్షరజ్ఞానాన్ని అందించాలనే బాధ్యతను భుజాన వేసుకున్న వ్యక్తి. పిల్లలకు మరాఠీ పాఠాలు బోధిస్తూ, పెద్దలకు మంచి మర్యాదలు వివరిస్తూ, అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్న పెద్ద. పాడి, పంట ఇక్కడి ప్రజల జీవనాధారం. అటవీ ప్రాంతమైనందున వేట కూడా వీరి వ్యాపకం. మూఢ విశ్వాసాలతో సావాజం చేసే అజ్ఞాన లోకమది. గణపతి దిగాలుగా నడుస్తూ వెళుతుంటాడు. దారిలో కనిపించిన కొందరు నమస్కరిస్తారు. మరికొందరు దీనంగా రోదిస్తూ తమకు వచ్చిన కష్టాలను చెబుతుంటారు. నిన్నటిదాకా తుళ్ళుతూ ఎగురుతూ తిరిగిన లేగదూడయ్యా ఉన్నట్టుండే మాట పెగలదు. నిన్ననే పొలం దున్ని ఇంటికి వచ్చాక మేత పెట్టానయ్యా. బలంగా ఉన్న జోడెడ్లు తెల్లవారేసరికి కళ్ళు తేలేశాయి. వారిద్దరి భుజాలపై చెయ్యివేసి గణపతి ఓదారుస్తాడు. మరో ఇద్దరు వచ్చి తమ పశువుల శారవైపు చూపిస్తూ దీనంగా తమ కష్టాలను చెబుతారు. వారిని కూడా ఓదారుస్తూ గణపతి ముందుకు కదుల్తాడు. గణపతి నడుస్తుండగా ఆ ఊరిని పట్టుకున్న కష్టం నెమ్మదిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. యంత్రాలంటే ఏమిటో తెలియని ఆ ప్రాంతవాసులు పశువులపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నారు. పాడితో పాటు పొలం పనులకు కూడా పశువులే వారి జీవనాధారం. అలాంటిది ఒక్కసారిగా ఏదో మహమ్మారి ఆ ఊరిని పట్టుకుంది. పశువులు ఒక్కొక్కటిగా మరణిస్తున్నాయి. చేసిన వైద్యం పనిచేయలేదు. చేసిన పూజలు ఫలించలేదు. కోళ్లను బలి ఇచ్చినా పశుమరణాలు ఆగలేదు. ఊరిని దాటి పొలిమేర చేరుకుంటాడు గణపతి. నిర్వేదంగా ఆకాశం వైపు చూస్తూ చేతులు జోడించి వేడుకుంటాడు. భగవంతుడా, ఈ ఊరు నీకే అపకారం చేసిందినా? అయితే ఎందుకీ శాపం?